హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కార్తికేయ మిరియాల. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మకాబ్ దేశంలో ప్రయాణంలో భాగంగా ఇది మరొక కొత్త వీడియో అనమాట. అండ్ స్టార్టింగ్ గోల్డ్ షాప్తో స్టార్ట్ చేసాము. చూడండి, బంగారం షాపు చూడండి. పంది ఉపగ్రహాలు చేశారు వాళ్ళు. ఈ కలర్ఫుల్ కంట్రీని గైస్ ఏ మూల నుంచి ఏ మూల చూపించినా సరే నాకు ఇంకా తనివి తీరట్లేదు. దయచేసి వీడియో చివరి వరకు చూడండి గైస్. ఒక లైక్ కొట్టండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తర్వాత ఒక కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి గైస్ ప్లీజ్. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ నాకు యూట్యూబ్ నాకు ఇంకా రికమెండ్ చేస్తుంది అనమాట కొంతమందికి. సో డోంట్ ఫర్గెట్ అనమాట. ఖచ్చితంగా ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అన్నమాట. బెల్ ఐకాన్ ఆన్లో పెడితే, ఆన్లో పెట్టకపోతే మీకు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న యూజ్లెస్ అనమాట. సో అది గైస్, అదొక కీ అనమాట బెల్ ఐకాను. అంటే ఎందుకంటే మీకు నా వీడియోలు ఫస్ట్ రికమెండేషన్ చేస్తుంది అనమాట, అంటే యూట్యూబ్. సో గైస్ చూడండి, సిటీ అందాలని మళ్ళీ ఇంకొక కొత్త ప్రదేశానికి వచ్చాను. తిరుగుతానే ఉన్నా గైస్. విసుగు రాలేదు, నాకు నిద్ర రాలేదు, అండ్ పడుకోవాలనిపించలేదు. నైట్ కూడా చేశాను కొన్ని వ్లాగ్స్. నైట్ 2ంటికి 3ంటికి 5ంటికి అసలు క్లాక్ టు 24 గంటలు చేశాను అనమాట. 24 గంటలు వీడియోలు చేస్తూనే ఉన్నా, ఈ టైం ఆ టైం అని కాకుండా. ఓకే, ఈ టైంలో ఈ సిటీ ఎలా ఉంటుంది ఇది తెలియాలి కదా. డే టైం చూపించానుకో, మరి నైట్ ఎలా ఉంటుంది, మరి నైట్ ఎలా ఉంటుంది అంటే 10 o'clock ఎలా ఉంటుంది, 2 గంటలకు ఎలా ఉంటుంది, 5 గంటలకు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆ రకంగా చేయటం జరిగింది. చూడండి, అందమైన సిటీ. ఈ ఏరియాలో కూడా బంగారం షాపులు ఎక్కువ ఉన్నాయి. చూడండి, బంగారం షాపులు, గోల్డ్ షాపులు. అంటే లోపలికి వెళ్ళి తీద్దాం అనుకున్నా కానీ ఏం ఉపయోగం మనకి. గోల్డ్ రేట్ కూడా తక్కువే ఉందన్నారు ఇక్కడ. మరి దుబాయ్లో ఎక్కువ అంటారు కదా, మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అందుకే నేను ఈ గోల్డ్ రేట్లు ఏం పెద్ద పట్టించుకోలేదు. అండ్ అదే బయట నుంచి అలా చూపించాను షోకేస్లోంచి. కొద్దిగా ఎఫ్బీలోను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి గాయస్. అండ్ ఇంకా మీకు ఇంకా నేను మంచి కంట్రీస్ ప్లాన్ చేస్తున్నాను త్వరలో. బ్యాక్ టు బ్యాక్ వేరే చిన్న మన సౌత్ ఈస్ట్ ఏషియాని మనం ఫస్ట్ ఫినిష్ చేసి మధ్యలో మన డొమెస్టిక్ వీడియోలు కూడా చేద్దాం. మన దేశ బంధాలను కూడా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఈ వీక్లో మళ్ళీ మన డొమెస్టిక్ ట్రిప్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక మంచి చారిత్రాత్మక ప్లేస్కి వెళ్తాను, మీకు నచ్చుతాయి ఆ వీడియోలు. అండ్ దీని తర్వాత మార్చిలో ఒక 2 కంట్రీస్ ప్లాన్ చేస్తున్నాను. సింగపూర్ ఆర్ ఫిలిప్పీన్స్, లేదంటే సింగపూర్ ఆర్ దుబాయ్. ఇట్లా ఒక 2 కంట్రీస్ కవర్ చేసి చూపిస్తాం మళ్ళీ మీకు. అండ్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్ మనకు మంచి వీడియోలు నేను చూపిస్తాను. తప్పకుండా మీరు ఏం చేయాల్సిన పని ఏంటంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోలు అన్నింటినీ మీరు చూడొచ్చు గాయస్. సో మనం పబ్కి వచ్చాము, ఒక ఆట విడిపిలాగా. సరదాగా ఎంజాయ్ చేయండి మీరు కూడా. అంటే సౌండ్ పెడితే మనకు కాపీరైట్ పడుతుంది, దరిద్రం మళ్ళీ మనకి. చాలా స్ట్రిక్ట్గా ఉంది యూట్యూబ్ ఈసారి, ప్రతిదానికి అడ్డుపడిపోతుంది. అండ్ అదనమాట విషయం. సో అలా వెళ్ళి ఇక్కడ ఈ పబ్లో ఏంటంటే స్టేజ్ మీద వాళ్ళే డ్యాన్స్ చేస్తారు. బ్యాంకాక్లో అయితే అమ్మాయిలు చేస్తారు. ఇక్కడ రకరకాల పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ఇక్కడ అబ్బాయిలు చేశారు,
అండ్ ఏదో లైటింగ్ పెట్టుకుని అదిగో ఆ లైట్లు పెట్టుకుని ఒకటి చేశాడు. అదిగో ఆ లైట్స్ రోబోస్ లాగా. అండ్ ఒక అమ్మాయిల గ్రూప్ కూడా చేసింది. ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. మనోళ్ళు ఇక్కడ కాస్త కింద ఉత్సాహవంతులు చేస్తున్నారు ఈ పబ్‌లో. మన బ్యాంకాక్ పబ్స్ ఎలా ఉంటాయంటే స్టేజ్ మీద అమ్మాయిలు చేస్తా ఉంటారు. మన కుర్రోళ్ళు కింద కుమ్మేస్తా ఉంటారు. ఇక్కడ అంత స్పేస్ కూడా లేదు ఇక్కడ. టేబుల్స్ కూడా చాలా నేరోగా ఉన్నాయి. అందుకని ఎక్కువసేపు ఏమి ఉండలేదు మేము. కాసేపు ఉండి ఏదో ఒక 2 బీర్లు తాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అండ్ అదనమాట. ఈ పబ్‌లో మనకేమి పెద్ద అంత ఎఫెక్ట్‌గా లేవు. డాన్స్ ఫ్లోర్ లేదు ముఖ్యంగా. ఆడియన్స్ డాన్స్ ఫ్లోర్ లేదు ఇక్కడ ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్‌లే ఇప్పిస్తున్నారాడ. సో, మనం అటువంటప్పుడు దానికెళ్ళి ఏం ప్రయోజనం అంటే కొంతమంది చిన్న స్పేస్ ఉంది ఆ స్టేజ్ కింద. అక్కడ చేస్తున్నారు గానీ అది చాలా ఇరుగ్గానే ఉంది నిజానికి. ఓకే. ఓవరాల్‌గా క్రౌడ్ కూడా బాగానే ఉంటది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఇట్లాంటివి అన్నీ 2, 3 పబ్బులు కవర్ చేశాంలే గానీ, ఇక నేను అక్కడెక్కడ వీడియోస్ తీయలేదు. కొన్ని చోట్లే తీశాను. అండ్ అదనమాట. ఒక 2 ప్లేసులు, 3 ప్లేసులకి వెళ్ళాంలే మొత్తం ఓవరాల్‌గా. 2 ప్లేసులు, 3 ప్లేసుల్లో కూడా బాగానే ఉంది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సో, అది గైస్. అది సౌండ్ లేకుండా చూడలేం కదా! మరేం చేస్తాం సౌండ్ పెడితేనేమో కాపీ రైట్స్ పడుతుంది. ఇదేదో ఒకటి చేశాడు. లేజర్ షో లాంటిది. పైనుంచి వచ్చే ఫోకస్ లైట్‌ని మనోడు పట్టుకుంటున్నాడు. అవి చేతికొచ్చినట్టు కనపడుతున్నాయి మనకు. మనం ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకోవాలి గానీ ఇటువంటి ప్లేసుల్లో. చూద్దాం గైస్. నేను ఇంకా మంచి పెద్ద పెద్ద యాప్స్ నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. పేమెంట్ యాప్స్‌ని. అందులో ఉండొచ్చు బహుశా. చిన్నగా వెళ్తున్నాము. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా మీకు నేను మంచి అద్భుతమైన వీడియోలు ఇస్తాను. ఎంజాయ్ చేద్దురు గానీ. అండ్ ఈ వీడియో అయితే నచ్చింది మీకు. ఎందుకంటే క్రౌడీగా ఉంది కదా! మనం తిరిగి దగ్గరికెళ్ళి అలా చేయలేకపోయాం. అంటే మొబైల్‌లో దగ్గరికెళ్ళినా సరే మొత్తం కవర్ అవ్వదు. ఫ్రేమ్‌లో వాళ్ళు పెట్టరు కాబట్టి ఇక్కడ నుంచి బెటర్ అనుకున్నా. కానీ తిరగటానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇరుగ్గా ఉంది నిజం చెప్పాలంటే అది. అందుకోసం నేను అట్లా దగ్గరికెళ్ళి తీయలేకపోయా గైస్. సో, అదనమాట. మొత్తం అంటే హాలీవుడ్ సాంగ్సే ఏశారులే మొత్తం పాప్ సాంగ్స్ అన్నీ ఏశారు. అవి పెడితే ఖచ్చితంగా మనకు కాపీ రైట్ పడతది. అదిగో అమ్మాయి ఇచ్చింది. ఇట్లా చేస్తున్నారన్నమాట. మధ్యలో వచ్చి గర్ల్స్ వెనకాల డీజే. అది విషయం. బానే ఉంది. అంటే పీపుల్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆడ. మనోళ్ళు నేపాలోళ్ళ పిల్లలు కనపడ్డారు కొంతమంది బాయ్స్. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఇదంతా నాకేంటంటే అక్కడ పెద్ద ఫారినర్స్ ఏం కనపడలేదు గాయ్స్. లోకల్ క్రౌడే ఎక్కువ కనపడింది నాకు. లోకల్ క్రౌడ్ అంటే మనం లోకల్ అనడానికి కూడా లేదు వాళ్ళని. చైనా వాళ్ళు అయ్యుండొచ్చు, తైవాన్ వాళ్ళు అయ్యుండొచ్చు, జపనీస్ అయ్యుండొచ్చు. చెప్పాను కదా పాత వీడియోలో ఫిలిపియన్స్ అయితే కొంతమంది పనిచేస్తున్నారు ఆడ. అండ్ మన బాయ్స్ కూడా కొంతమంది పనిచేస్తున్నారని చెప్పాను కదా ఇండియన్స్. సో, అదనమాట. తర్వాత ఏదో ఇచ్చారు మా చేతికి లైట్లు అవి వాటిని ఊపమని. ఏదో ఒక్కొక్క దగ్గర ఒక సిస్టమ్. ఫుల్ ఫ్రీడమ్ అయితే లేదు మనకి కొన్ని చోట్ల. ఇటువంటి ఇక్కడ. అది గైస్. ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ తెలుసు కదా మీకు ఏం చేయాలో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చేసాం గాయస్. మళ్ళీ ఇదే పబ్బు బయట. ఇది పబ్బు బయట. అది చెప్పారు కదా రోమ్ నగరంలో ఉన్న కలిసియం. దీన్ని కలిసియం అంటారేమో కరెక్ట్ నాకు ఐడియా లేదు. అండ్ కరెక్ట్గా పలికన లేదో కొద్దిగా కామెంట్ చేయండి.
దీన్ని నెక్స్ట్ టైం డే టైం వచ్చి చూద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ డే టైం ఎందుకు వస్తాం, పబ్బు నడవడం టైంలో మనం. సో రాలేకపోయాం అనమాట. మన 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 ఉండేది పాత సిటీకి కొద్దిగా దూరం ఇది. ఒక ఒక ఎంత అవుతుందంటే బిల్లు మనకి క్యాబ్కి 500 దాకా అవుతుందంటే 5,000, దాదాపు 5,000 ఖర్చు అవుతుంది మనకి క్యాబ్కి వన్ సైడ్. సో ఇంత దూరం రావాలంటే మనకు కూడా రిస్కే కదా. అంటే మన కరెన్సీలు అక్కడ కరెన్సీలో 500, వాళ్ళకి 500 మ్యాటర్ కాదు కదా. అది ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ దేశంలో ఫారినర్స్ కనపడలేదు పెద్దగా. అది ఒకటి డిసప్పాయింట్మెంటే ఖచ్చితంగా మనకి. కాకపోతే మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి ఎంటర్టైన్మెంట్స్ ఆడ. పాటగాళ్ళకి వేటగాళ్ళకి అన్నీ దొరుకుతాయి. ఎంత స్టఫ్ అంతా దొరుకుతుంది అక్కడ. బ్యాంకాక్ అంత హడావుడైతే లేదు, కానీ కాస్త కూస్తో అని కాదు, ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. దాని మీద మనం ఫోకస్ చేయలేదు. అండ్ అదనమాట. అంటే వాకింగ్ స్ట్రీట్ లాంటివి అయితే ఉండవు, హోమ్స్ లాగా ఉన్నాయి. మన ఇంట్లోకి వెళ్ళి అడగాలి. ఇదే గాయస్ మనం ఉన్న హోటల్లో మకావు మాస్టర్. దీని బ్యాక్ సైడ్ అంతా సముద్రం ఉంటుంది, వెనకాల చైనా బార్డర్ ఉంటుంది. మనకి కిటికీ ఇచ్చారు, చూపించాను కదా కొంతమందికి, కొన్ని వీడియోలో చూపించాను కదా. బ్యాక్ సైడ్ కిటికీ ఓపెన్ చేస్తే మనకి ఆ పక్కన చైనా కనపడుతూ ఉంటుంది. అంటే దూరంగా కాదు గాయస్, ఒక కిలోమీటర్ దూరంలోనే సముద్రం అంచున. అంటే సముద్రం అంటే అదొక బ్యాక్ వాటర్ లేయరు దాని వెనకాల. ఇదిగోండి, ఎవరన్నా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఇది మాత్రం ఎకానమీ అయితే ఏం కాదు, ఇది కూడా 7,000 నుంచి స్టార్ట్ ఉంది. అంటే మేము ముగ్గురం కాబట్టి 7,000 దాకా ఉంది. 2 పీపుల్ అయితే ఇంకొద్దిగా తగ్గొచ్చు, 5,000 దాకా ఉండొచ్చు. చెప్పాను కదా ఈ హోటల్ గురించి, అలా వీడియోలో చెప్పాను. దీని గురించి చెప్పడం వేస్ట్. అదనమాట. బయటికి వెళ్ళినప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాం, బయటికి రాగానే రూమ్లోంచి మళ్ళీ రూమ్లోకి వచ్చిన తర్వాత ఆపుతాం అనమాట. సో కొద్దిగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి రూమ్ వీడియోస్. సో దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. చూసేయండి, బాగానే ఉంటుంది కాబట్టి అందంగా సరదాగా చూసేయండి. అండ్ ఇంకేంటి, ఇంకా మీరు ఇక చెప్పాను కదా గైస్, బడ్జెట్ అంటే కాస్త ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి. మేము 4 రోజుల ముందు బుక్ చేస్తే ఎక్కువ పడింది. ఆఫర్స్ ఉన్న పెడతా ఉంటారు అప్పుడప్పుడు కొన్ని మంచి మంచి యాప్స్లో, అందులో చూసుకొని జాగ్రత్త బుక్ చేయించుకోండి. లేదంటే బయట మన వాళ్ళు ఉంటారు కదా ఏజెంట్లు, వాళ్ళతో చూపించుకోండి. సరదాగా కరెక్ట్గా ఒక 4 రోజులు ప్లాన్ చేసుకోండి. సింపుల్గా మీరు ట్రావెల్ చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు. గోవా ట్రిప్ని మార్చేసి అటు పక్క తిప్పుకోండి. అంటే గోవా అంటే మన దేశం అనుకో, నేను కాదంటలేదు, మనకు వచ్చే రెవెన్యూ పక్క దేశానికి ఎందుకు ఇప్పించడం, కానీ అది ఆల్రెడీ బలిసి కొట్టుకుంటుంది ఆల్రెడీ దేశం. అది చాలా రిచ్ కంట్రీ అనే చెప్పాలి. అరేవారి మా అంత చిన్న దేశం, హైదరాబాద్ అంత చిన్న దేశంలో ఒక 100-200 క్యాసినోలు ఉంటే ఆ దేశం అసలు ఎంతంత ట్యాక్స్ వస్తుందో. ఒక్కొక్క వాళ్ళు కోట్లలో అక్కడ వ్యాపారం జరుగుతుంది, ట్యాక్స్ ఎంత రావాలి? అక్కడ బిజినెస్ అయితే చాలా లీగల్గా జరుగుతుంది గాయస్. అక్కడ మొత్తం గిల్లింగ్స్ అన్ని బార్కోడ్స్తో సహా బిల్లింగ్స్ వస్తున్నాయి ప్రతిదానికి. క్యాసినోలో మరి లెక్కెట్టు పెడతారో తెలియదు, కానీ 100 కోట్ల వ్యాపారం జరిగేది అక్కడే. ఆ గవర్నమెంట్కి మరి క్యాసినో ఓనర్లకి లావాదేవీలు ఎలా ఉన్నాయో తెలియదు మనకి. గవర్నమెంట్కి కూడా వాటాలు ఉంటాయో లేదో తెలియదు. అట్లా కూడా ఉంటాయి కొన్ని దేశాల్లో, ప్రైవేట్ సంస్థల్లో భాగస్వామ్యంగా ఉంటాయి గవర్నమెంట్లు. క్యూబాలో కూడా మన అన్వేష్ ప్రభు చెప్పాడు, స్టార్ హోటల్స్ అన్ని గవర్నమెంట్ నడిపిస్తుందట. ఇట్లా అనమాట, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిపించవచ్చు. అదే మంచి ఐడియా అసలు నిజం చెప్పాలంటే. మనకి సాధ్యం కానప్పుడు, గవర్నమెంట్కి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిపించాలి. మొత్తం పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా ప్రాబ్లమే, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా అకౌంట్స్ ఇస్తారో లేదో కూడా తెలియదు కదా. ఎయిర్లైన్ సంస్థలను అట్లే చేశారు, టెలికాం సంస్థలను అట్లే చేశారు. మన దేశంలో ఉన్నాయన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేస్తున్నారు. ఏంటో మనకేం అర్థం కాదు. 2 కోట్ల మంది జనాభా ఉన్నాం మనం, గవర్నమెంట్ని సరిగా నడిపిలేక మనం ప్రైవేటు భాగస్వామ్యం కూడా లేదు.
వాళ్ళకి పూర్తిగా ఇచ్చి పడదేంగటమే నాశనం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లు ఇస్తారట. ఇట్లాంటి పరిస్థితులు ఉండకూడదు దేశం. ఏ దేశం ఎప్పటికీ బాగుపడదు అట్టుంటే. అది గైస్ మనం ఎటువంటి కాంట్రవర్సీ మాటలు మాడుకుంటే బాగోదు. ఇదిగోండి ఇదేదో మనం పెయింటింగ్స్ పెట్టాడు మన హోటల్లో. ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఈ చాలా కాస్ట్లీ పెయింట్స్ అని చెప్పాడు నాకు ఆడు రిసెప్షనిస్టు. నాకైతే పొరపాటు బద్దలు కొట్టుకున్నా. ఇవన్నీ చూపించాను చూడండి. ఇందులో ఉన్న అదే మన పెయింటింగ్స్ అన్ని పెట్టాడు చూపించాను చూడండి. మన నాగార్జున కార్తీ సినిమా హలో వాడు వేస్తాడు కదా, కార్తీ వేస్తాడు కదా ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడు రా అంటే చెప్తాడు ప్రకాష్ రాజ్ గారు. అట్లాగే అట్లా అనిపించింది నాకు. ఊపిరి సినిమా గుర్తొచ్చింది నాకు ఇక్కడ పెయింటింగ్స్ చూస్తే. అట్లాగే రంగు బోర్డుల మీద పారబోసినట్టు బ్రష్లతో చిమ్మినట్టు ఉందన్నమాట. నాకు అది ఎన్నో వచ్చింది అప్పుడు. సో అది గాయస్ ఇది వచ్చినాయి చూడండి. రే 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 దింపరా అదనమాట పెయింటింగ్స్ అలా ఉన్నాయి ఇక్కడ. ఇది మా రిసెప్షన్ అనమాట, లాబీ మన హోటల్కి. కాస్త చిన్నగానే ఉంటాయి, ఇరుగ్గా రూమ్స్ కూడా ఇరుగ్గా ఉన్నాయి. కానీ మనకి ఇచ్చింది ఫస్ట్ టైం ఇచ్చింది చాలా విశాలంగా ఉంటుంది అనమాట. సో గైస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరినైతే ఈ హోటల్ బుక్ చేసుకోండి. నేనేం రికమెండ్ చేయను, మీ ఇష్టం అది. బెస్ట్ ప్రైస్ మీకు ఎక్కడ పడితే అక్కడ చేసుకోండి. ఇక్కడైతే మనకు ఏంటంటే అన్నిటికీ దగ్గరగా ఉందన్నమాట. గ్రాండ్ లిస్బో వాకబుల్ డిస్టెన్స్, పక్కన సోఫిటల్ వాకబుల్ డిస్టెన్స్, అండ్ అది ఉంది కదా సెయింట్ పీటర్స్ చర్చ్ మన పక్కనే ఉంది. సో ఇక న్యూ సిటీకి అట్లా వెనిషన్ అండ్ గెలాక్సీ అండ్ అటువంటి వెళ్ళాలంటే అటు వెళ్ళాలి. సార్ అది ఎంజిఎం మన పక్కనే ఉంది. ఇవన్నీ నడిచి వెళ్ళొచ్చు గైస్. సో అన్ని వాకబుల్ డిస్టెన్స్లో చాలా ఉన్నాయన్నమాట. పర్పస్ ఆఫ్ క్యాసినోస్ అయితే మీరు సిటీ చూడాలంటే ఎక్కడన్నా ఉండండి, ఎక్కడన్నా దిగండి. ఒక రౌండ్ కూడా సరిపోతుంది కదా, మనం పద్ద తిరగక్కర్లేదు. మేము 12 రోజులు ఉన్నాం కాబట్టి కాస్త వెళ్ళిన రూటే వెళ్ళటం వల్ల కొద్దిగా రిపీట్ వీడియోలు పడుతున్నాయి. రిపీట్ క్లిప్స్ పడ్డా కొత్త క్లిప్సే కాబట్టి ప్రాబ్లం లేదు. నేను వాడిన క్లిప్ వాడితే మళ్ళీ మీకు ప్రాబ్లం కానీ. సో ఓకే గాయస్, మళ్ళీ మనం ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన మకావ్ వీడియోస్ అన్నీ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డొమెస్టిక్ వీడియో స్టార్ట్ అవుతుంది. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ని బ్యాక్ టు బ్యాక్ ప్రతిరోజు వీడియో వస్తుంది. అది చిన్న వీడియోనా పెద్ద వీడియోనా అని మీరు ఆలోచించవద్దు. 1 minute వీడియో ఒకరోజు వస్తుంది, 10 to 20 minutes మధ్యలో ఉన్న వీడియో ఒకరోజు వస్తుంది. బట్ దేన్ని మీరు మిస్ చేయకండి, ఖచ్చితంగా చూడండి. చాలా కష్టపడి చేశాను. నా ఎఫర్ట్ని మీరు వృధా చేయకండి. మళ్ళీ నేను మీకు ఇదిగోండి మన రూమ్ టూరు హోటల్ క్యాషే. ప్రతి రూమ్లో బాత్టబ్ ఉంది, కానీ మనం ఉపయోగించుకోలేదులే. కానీ మనకు అంత తీరిక ఎక్కడ ఉంది? తెల్లారులు తిరగాలి, వెళ్ళాలి, క్యాసినోకి వెళ్ళాలి, టూర్లు పడాలి, తిరుగుతూ ఉండాలి. ఇది గైస్ మన రూము. ఇది 2వ రూమ్ అనమాట, చిన్న రూము. ఫస్ట్ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేయండి, ఆదరించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.